తెలంగాణలో రేవంత్ అన్న పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా ఉన్నది అట్లానే ఉన్నది. అట్లానే ఉందంటే ఏం మంచిగా లేదు, ఏం చెడ్డగా లేదు. చేస్తుండా చేస్తలేడా మరి ఆయన ఇచ్చిన మాటల ప్రకారం అన్ని? మనకైతే ఏం చేస్తలేడు. ఉచిత బస్సు, ఉచిత కరెంటు, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు అది వస్తుందా అవన్నీ? అది ఆడోళ్ళని అడగాలి. గ్యాస్ సిలిండర్ ఇట్లా తెలుస్తుంది కదా మేము అడగాలి. ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ప్రెసెంట్, సో కేసీఆర్ బెస్ట్ అనిపిస్తుందా రేవంత్ రెడ్డి బెస్ట్ అనిపిస్తుందా అంటే ఏం చెప్తారు మీరు? ఒక్క నిమిషం. ఒక అతను పర్వాలే, అతను ఎవరు? కేసీఆర్. ఈయన పర్వాలేదా? ఆయన పర్వాలేదా? ఆయన ఇప్పుడైతే ఈయన కొత్తగా కదా, ఒక రాంగ గుర్తవుతుంది. అంటే ఈయన వచ్చి రావడంతో అన్ని పథకాలు కూడా ఇవ్వడం జరిగింది కదా, మరి ఆయన పథకాలు వైస్ గా చూసుకున్నా గానీ మరి మీకు ఎలా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి వల్లనే బస్సులు మీదకి వస్తురా? లేకపోతే రేవంత్ రెడ్డి పరిపాలన మరి ఉచిత బస్సు ఇవ్వడం అనేది ఉపయోగకరం అంటారా లేదంటారా? ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఎవరికి ఆడోళ్ళకు ఉచిత మా మగవాళ్ళకి ఇక్కడ ఇస్తే మరి గవర్నమెంట్ ఏమైపోవాలి? మళ్ళా ఇస్తే దానికి సిస్టమేటిక్ పెట్టాలి.